కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని అళపుళలో 2 లక్షల కోళ్లను బాతులను చంపి పూడ్చిపెట్టారు అక్కడి అధికారులు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో అప్రమత్తమైంది తమిళనాడు ప్రభుత్వం. కేరళ నుంచి వస్తున్న వాహనాలపై నిషేధం విధించింది. కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కేరళలోని ఆలప్పుల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్టు అధికారులు గుర్తించారు. 2 గ్రామాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్లోని ల్యాబ్ కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది. శాంపిల్స్ లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 ఉందని నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లో 2 లక్షల కోళ్లు బాతులను చంపి పూడ్చిపెట్టారు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. సరిహద్దుల్లోని చెక్ పోస్టులలో వెటనరీ డాక్టర్ తో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. తమిళనాడు రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని శానిటైజ్ చేసి అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ వ్యాధి మనుషులకి సోకే అవకాశం లేదని చెప్తున్నారు అధికారులు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ప్రజలు సగం ఉడికించినా లేదా పచ్చిగుడ్లను తినకూడదని, పూర్తిగా ఉడికించిన గుడ్లు, చికెన్ మాత్రమే తినొచ్చని చెప్తున్నారు.